ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని 17వ వార్డులో వార్డు కౌన్సిలర్ చాందుమియా ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రై డే కార్యక్రమం ద్వారా వార్డులో చెత్తా చెదారంతో పాటు పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించడం జరిగిందన్నారు. వార్డులో డ్రైనేజీ సమస్యలను గుర్తించడం జరిగిందని, వాటిని త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వార్డు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా సంప్రదించవలసిందిగా తెలియజేశారు. వర్షపు నీరు చేరి దోమల లార్వాలు పెరిగే చోట స్ప్రే చేయించడం జరిగిందన్నారు. వార్డులో ఉన్న సమస్యలను వార్డు కౌన్సిలర్ చాందుమియా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి త్వరితగతిన కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు. మోరీలు అధ్వాన స్థితిలో ఉన్నాయి. దాన్ని అన్ని మా వార్డ్ ఆఫీసర్తో నోట్ చేసుకోవడం జరిగింది. అలాగే హెల్త్ సిబ్బందితోని ప్రతి ఇల్లు వెళ్ళి ఎక్కడైతే లార్వా ఐడెంటిఫికేషన్ జరిగిందో అక్కడ స్ప్రే మలాతేను వాళ్ళని ఇలాంటి స్ప్రే చేయించడం, బ్లీచింగ్ పౌడర్ని చల్లించడం జరిగింది. అదేవిధంగా ఇంకెక్కడైనా డెవలప్మెంటల్ వర్క్స్ కూడా కొన్ని నోట్ చేసుకోవడం జరిగింది. నగరాభివృద్ధిలో 50 లక్షలు కేటాయించడం జరిగింది. త్వరలోనే ఆ కాంట్రాక్టర్కు నోటీస్ ఇచ్చి వర్కులు చాలు చేసే విధంగా చూస్తామని తెలియజేస్తాం. ఈరోజు 17వ వార్డులో డ్రై డే సందర్భంలో డ్రై డే నిర్ణయించినాము. కొన్ని సమస్యలు మన కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాము. ఆ సమస్యలు అందరితో కలిసినాము. ప్రజల దృష్టి కూడా సమస్యలు ఏమున్నాయని మన కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాము. ఆ సమస్యలన్నీ మేము కూడా ఎల్లా వేళలా మీకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.